హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొన్ని కేసెస్ గురించి వింటుంటే ఇలా కూడా ఉంటుందా అన్నంత అసహజంగా ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గా ఒక కేసు వచ్చింది, జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ కేస్ అని చెప్పేసి. ఎవరైతే మైనర్ అమ్మాయిలు బాగా డబ్బుండే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇన్స్టాగ్రామ్ త్రూ ట్రాప్ చేసి వాళ్ళ త్రూ డబ్బులు సంపాదించుకోవడం వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అరే ఏంట్రా బాబు, ఇలా కూడా ఉంటారా అన్నట్టు ఉంటుంది. అయితే ఈ కేసు ఏంటి, ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అడ్విన్ కేదాసి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. సో బేసిక్గా ఇలాంటి కేసులు వింటే అరే ఇలా కూడా జరుగుతుందా అనే సిచ్యువేషన్స్ ఏర్పడతాయండి. అంటే మైనర్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి డబ్బులు ఉండే వాళ్ళు ట్రాప్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ రెండు వైపుల నుంచి ఆలోచించాలి. అవతల అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోతే యువతలు చేసే వాళ్ళు ఏం చేయలేరు. మెసేజ్ పెడితే రిప్లై రాకపోతే ఏం చేయలేరు. ఏదైతే వీళ్ళు చేయాలనుకుంటున్నారో దానికి ఆ అమ్మాయి సహకరించకపోతే కూడా ఇదంతా జరగదు. సో ఇక్కడ మనం టూ సైడ్స్ ఆలోచించుకోవాలి. మైనర్ అమ్మాయిల్ని జూబ్లీ హిల్స్ లో బాగా రిచ్ ఉండే అమ్మాయిలందరినీ చూస్ చేసుకొని వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో ఈ మెసేజెస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, దీన్ని ఎలా చూడొచ్చండి? ఇది ఏ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద వస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు రోహన్, రెండు చేతులు కలవంది చప్పట్లు కావు. ఇప్పుడు యువతలోడు ఏదో ఆఫర్ చేశాడు, ఈ అబ్బాయి ఏదో ఆఫర్ చేసినాడు, పంపించినాడు. ఆ టైంలో నువ్వు స్క్రీన్ మీద ఉండి నువ్వు స్క్రీన్ చూసినావు కాబట్టి, లేకపోతే స్క్రీన్ మీద అలర్ట్గా ఉన్నావు, లేకపోతే యాక్టివ్గా ఉన్నావు, వాడికి రియాక్ట్ అయినావు కాబట్టి నువ్వు ట్రాప్ అయినావు కదా. ఇప్పుడు ట్రాప్ అని ఎట్లా అంటాము? ఇప్పుడు మీరు అన్నట్టు అవతల వాళ్ళది సైడ్ కూడా కోఆపరేషన్ అని అన్నాం కదా. ఎగ్జాక్ట్లీ, ఐ టోటలీ డూ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు మీరు జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఒక అమ్మాయి తను చెప్తా ఉంది అబార్షన్ చేసుకోవటం ఎట్లా అని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేసింది అబార్షన్ చేయించుకోవటం. ఓ మై గాడ్, ఇంట్లోనే అబార్షన్ చేసుకోవడం ఎట్లా అని చెప్పేసి యూట్యూబ్ లో చూసి నేను ట్రై చేసిన అని. ఒకడెవడో అంటాడు నేను ఆటం బాంబు తయారు చేయడం ఎట్లా అంటే నాకు యూట్యూబ్ లో మొత్తం దొరికింది. సో ఏంటంటే దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ రోహన్. ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ లో జరిగిందని మనం ఇప్పుడు చూస్తున్నాము మీడియాలో, ఏంటంటే దే ఆర్ రిచ్ కిడ్స్ అండ్ స్పాయిల్డ్ కిడ్స్, దే ఆర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. ఇప్పుడు తల్లిదండ్రుల మానిటరింగ్ లేనప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి రోహన్. ఏంటంటే సింగిల్ చైల్డ్లు వచ్చేసినారు, పేరెంట్స్ ఆర్ బిజీ, పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ రియలీ, అంటే టైం ఇవ్వలేకపోతున్నారు పిల్లలకి. సో వాళ్ళు ఏంటి, ఓపెన్ చేస్తే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే మీకు అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ ఫోన్ సైట్స్ ఉన్నాయి, మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్. సో మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా అక్కడ. ప్రతి ఒక్కటి నీకు స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టే ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నారు. సో అట్లనే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిలను ఫస్ట్ ఇట్లా ట్రాప్ చేసిన తర్వాత ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు రోహన్. ఫస్ట్ ఏంటంటే మంచిగా స్వీట్గా మాట్లాడతారు. అబ్బాయిలు అమ్మాయిలను ట్రాప్ చేసిన, అమ్మాయిలు అబ్బాయిలను ట్రాప్ చేసిన ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కొంత కేరింగ్ ఇస్తారు. ఏదైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు మిస్ అవుతున్నారో, ఏదైతే వాళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వాళ్ళు మిస్ అవుతున్నారో, ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో కూడా చూడండి, ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా చూసుకోండి మీరు, స్టార్టింగ్ కేరింగే ఉంటుంది ఇద్దరిది. ఎగ్జాక్ట్. తర్వాత ఒకరినొకరు చంపుకునేదాకా ఎవరిది తెలియదు. సో ఇప్పుడు అట్లా తయారైపోయింది. సో ఏంటంటే వీ కెనాట్ బ్లేమ్ ఓన్లీ వన్ పర్టికులర్ పర్సన్. ఏంటంటే ఇట్స్ అ డిజార్డర్ అంట నేను. ఏంటంటే ఒక మెంటల్ డిజార్డర్ చూడాలి అని ఒక అర్జ్. తర్వాత ఏంటంటే ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. దిస్ సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఇట్లా ఉంటావు, నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు, నువ్వు ఇట్లా బట్టలలో ఇంత అందంగా ఉన్నావు, నువ్వు బట్టలు తీసేస్తే ఇంకెంత అందంగా ఉంటావు అని చెప్పేసి ఫస్ట్ ఒక ఏజ్ చూస్తాడు. ఈ అమ్మాయి కొద్దిగా ఒక 1% లేకపోతే ఒక 99% కొద్దిగా అట్రాక్ట్ అయినా లేకపోతే టెంప్ట్ అయినా కూడా హీల్ గో ఆన్. సో దట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. తర్వాత ఏంటి, ఒకసారి ఆ అమ్మాయి ఒకవేళ నిజంగానే సెమీ న్యూడ్గానో లేకపోతే న్యూడ్గా వచ్చిందో, లేకపోతే ఏదన్నా ఆల్కహాల్ తీసుకోవటమో, లేకపోతే డ్రగ్స్ తీసుకోవటమో, లేకపోతే పర్సనల్గా ఉన్నప్పుడు ఇంటిమేట్ పిక్చర్స్ క్యాప్చర్ చేయటము, బ్లాక్మెయిలింగ్, దీస్ ఆర్ ద మెథడ్స్. ఇప్పుడు ఇవి కొన్నే రోహన్. ఇప్పుడు రిపోర్ట్ అయినాయి కొన్నే, రిపోర్ట్ కాకుండా అన్క్లెయిమ్గా లేకపోతే అన్రిపోర్టెడ్గా పోయేటివి చాలా ఉన్నాయి రోహన్. ఇట్లా ఏంటంటే దీంట్లో కూడా ఇప్పుడు పేరెంట్ ఒక్క చిల్డ్రన్ ఒక్కనే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ ఇద్దరు పేరెంట్స్ని ఎవరైతే అరెస్ట్ చేసినారో, ఒక ఆమె ఒక మదర్ తన అంటే ఈ అమ్మాయిల దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మనీ మొత్తం నా అకౌంట్లోకి వేయందట, ఇంకొక ఆమెనేమో రీసెంట్గా దొరికిందని. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు ఎందుకు చేయరు రోహన్? చిన్నప్పుడే నువ్వు చేసే తప్పని గద్దిస్తే వాళ్ళు ఇంకోసారి అది చేయరు కదా. కానీ ఇప్పుడు దీనికి రూట్ కాజ్ ఎవరు అనిపిస్తున్నారు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు తెలిసి కూడా హ్యాషప్ చేసేసి, లేకపోతే తల్లిదండ్రులు డబ్బులు వస్తున్నాయి, ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆర్ ఈజీ వే ఆఫ్ గెటింగ్ ఫండ్స్ అనేది అది ఎప్పుడైనా కూడా అఫెన్సే కదా. ఇప్పుడు అది కూడా ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటము, దట్ టు మోస్ట్లీ దే మస్ట్ బి మైనర్ గర్ల్స్.
మైనర్ గర్ల్సా మళ్ళీ మేజర్ గర్ల్స్ అనేది తెలియదు, కానీ అమ్మాయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి వస్తుంది మీడియాలో. సో ఏంటంటే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకు చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళని చిన్నప్పుడే గద్దించినా, లేకపోతే వాళ్ళు చేసేది ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ క్రోమ్ హిస్టరీ చూసినా, పేరెంటల్ మానిటరింగ్ ఉంటే, పేరెంట్స్ ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే ఇట్లాంటి క్రైమ్ని చాలా ఆపొచ్చు రోహన్. ఇప్పుడు చాలా దేశాలలో పేరెంటల్ కంట్రోలింగ్ 16 years వరకు ఫోన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే నో మీడియా యాక్సెస్. సో అట్లాంటి స్ట్రింజెంట్ లాస్ రావాలి చిల్డ్రన్ కంట్రోల్ చేసేది. పేరెంటల్ లాకింగ్, ఇప్పుడు ప్రతి టీవీ లాక్ చేసుకోవడానికి ఉన్నప్పుడు ఏది మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే మీరు ఇది కూడా మానిటర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే జనాలు సోషలైజ్ కావటం కన్నా ఐసోలేటెడ్ ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సోషలైజ్ చేస్తే ఏంటంటే 10 మందిని కలవాలా, 10 మందితో మాట్లాడాలా. అదే నువ్వు నీ ఫోన్ని పక్కన పెట్టుకుంటే యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఎవరితో అసలు నీకు పని లేదు కదా, రోహన్ తోటి పని లేదు, లేకపోతే మల్లేష్ తోటి పని లేదు, శంకర్ తోటి పని లేదు, ఎవరితో పని లేదు. నీ లైఫ్ నువ్వు అంటే పోయి ఇట్లా ఫోన్లు చూసుకుంటూ పోయి యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మనిషి ఏకాంతాన్ని కోరుకుంటున్నాడా, లేకపోతే తనని తాను చంపుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు రోహన్. ఇప్పుడు ఏంటంటే అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఎక్సెసివ్ ఇంటర్నెట్ యూజింగ్ ఉంది. మన దేశంలో మిగతా దేశాలతో కంపేర్ చేస్తే అన్ని దేశాలు ఎక్కడో ఉంటే మనం టాప్ ర్యాంకింగ్లో ఉన్నాము యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్లో. సో ఏంటంటే ఇట్లనే మిస్యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, అంతే మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిస్యూజ్ ఆఫ్ ఫోన్ లేకపోతే బతకలేరు అన్నంత అంతే అక్కడికి వచ్చేసింది. చిన్న పిల్లలు రోహన్ ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళు స్క్రోల్ చేస్తూనే ఉంటారు, చూస్తూ ఉంటారు. మొన్న ఎక్కడికో లేదు హోటల్లో కూర్చుంటే చిన్న పాప, షీఈస్ హార్డ్లీ సమ్ 2.5 years, స్క్రోల్ చేస్తూ ఉంది. తల్లిదండ్రులు వాళ్ళిద్దరు ఎదురుబారు కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ పాప చేతిలో ఫోన్ ఉంది. కనీసం అంటే మరి ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్కి వచ్చిందంటే పాప చేతిలో కానీ లేకపోతే పిల్లల చేతిలో నుంచి ఫోన్ లాగేసుకుంటే మనమే నేర్పిస్తున్నాం కదా, తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పడి కొట్టుకుంటున్నారు, సివియర్ మన మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి ఎక్సెసివ్ దీంతో. సో ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, డ్రగ్స్, గాంజా, లిక్కర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ కదా రోహన్. ఎక్కడ ఏ షాప్ ఓపెన్ ఉంది నువ్వు ఆన్లైన్లో కొట్టి చూడు. బోనాలకి ఇప్పుడు ఈ ఏరియాలో బంద్ ఉందంటే నువ్వు స్క్రోల్ చేసి చూడు, ఇక్కడ ఏ ఏరియాలో లిక్కర్ దొరుకుతుందంటే నీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ కదా, అక్రాస్ ద టేబుల్ ఇన్ యువర్ పామ్ యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ కదా, ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. సో ఏంటంటే ఇప్పుడు ఇది ఏదైతే ఈ జూబ్లీ హిల్స్లో జరిగిందో అదేంటంటే పేరెంట్స్ను స్ట్రింజెంట్గా పనిష్ చేయాలి, పిల్లల్ని కూడా స్ట్రిక్ట్గా పనిష్ చేయాలి. వాళ్ళు జువెనైల్ అవుతారు, ఒకవేళ మైనర్స్ అయితే జువెనైల్ అవుతారు. అమ్మాయిలు ఎంతమంది రిపోర్ట్ చేస్తారో తెలియదు, కానీ ఏంటంటే పేరెంటల్ కంట్రోలింగ్ అండ్ పేరెంటల్ మానిటరింగ్ ఈజ్ చాలా ఎసెన్షియల్. కనగానే బాధ్యత తీరిపోదు రోహన్. ఏంటంటే కన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా కొడుకు ఏం చేస్తుంది, నా కూతురు ఏం చేస్తుంది, ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, లేకపోతే వాళ్ళ మూమెంట్స్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది దాన్ని మానిటర్ చేసుకోకపోతే మనం సమాజానికి ఇంకొక యాంటీ సోషల్ ఎలిమెంట్ మనము ప్రొడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము సొసైటీలో. సో ఏంటంటే కానీ మనము సొసైటీ మీద విడిచిపెట్టేంత ఇది కాదు రోహన్. మనము హ్యూమన్ బీయింగ్స్, మనం యూ కెన్ థింక్ అండ్ యూ కెన్ డూ ఆల్ దట్ కదా. అట్లాంటప్పుడు పేరెంటల్ కంట్రోల్ ఏం చేస్తున్నారు నా పిల్లలు, లేకపోతే స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రోగ్రెస్ ఎట్లుంది, లేకపోతే వాళ్ళు ఎవరితోటి ఇన్వాల్వ్ అయి తిరుగుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది ఇవన్నీ చూసుకోవాలా. ఇంతకుముందు స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండేవి ఆడుకోవడానికి. మొన్న ఏదో ఒక జోక్ వచ్చింది ఏంటంటే ఆడుకోరా అని చెప్పేసి అంటే డాడీ పర్స్లోకి వెళ్ళి 300 తీసుకొని వెళ్ళిపోయిందంటే ఎటు పోయిందంటే ఇంటర్నెట్ కేఫే పోయి ఆడుకొని వస్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్స్ లేవు, సరే న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఇవి వచ్చేసినాయి, ఐసోలేటెడ్ ఫ్యామిలీస్. కాబట్టి ఏంటంటే పేరెంటల్ కంట్రోల్ కావాలా రోహన్. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ కేసులో ఇప్పుడు రీసెంట్ అరెస్ట్లు చూస్తే ఏంటంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. ఈజీ మనీ, ఈజీ యాక్సెస్, అంటే చెప్పరు అనే ఒక ఇది, అంటే ఈ అమ్మాయిలు పోయి చెప్పుకోలేరు. అమ్మాయిలు ఏంటి బంగారం తీసుకెళ్ళి అమ్మొచ్చు, లేకపోతే ఫోటోలు. రీసెంట్గా నేను ఒక క్లయింట్ తోటి మాట్లాడినా, ఏంటంటే అమ్మాయి షీజ్ 15 years old, ఎవరో ఒక బాయ్ ట్రాప్ చేసినాడు. వన్ ఫైన్ డే ఈ అమ్మాయికి మరి డ్రగ్స్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు తెలియదు, అమ్మాయి న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేసేసింది. ఆ న్యూడ్ ఫోటోలు ఎక్కడంటే యూఎస్లో ఉన్న వాళ్ళ సిస్టర్ చూసింది. చూసేసి పేరెంట్స్కి ఫోన్ చేసరికి అప్పటికే సర్క్యులేట్ అయిపోయినాయి, మొత్తం వెబ్లో వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఫాదర్ అంటాడు నేను ఏం చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే వెన్ ఎవర్ యువర్ గర్ల్ ఈజ్ లాకింగ్ ద డోర్ ఆర్ వెన్ ఎవర్ యువర్ సన్ ఈజ్ లాకింగ్ ద డోర్ అండ్ వెన్ హీఈస్ కన్ఫైన్డ్ విత్ ఇన్ 24 hours రూమ్లోనే ఉండటానికి ఇష్టపడుతుండు, లేకపోతే 24 hours రూమ్లోనే ఉండి ఐసోలేట్ చేసుకుంటుండంటేనే మనము ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పేసి అర్థం చేసుకోవాలా. పేరెంట్స్ ఫోన్స్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోండి, వాళ్ళకి పాస్వర్డ్స్ పెట్టండి, లేకపోతే ఒక టైం ఇవ్వండి, ఈ టైంలో లేకపోతే ఫలాన్ ప్లేస్లో నేను కూర్చోవాలని. అంటే మొక్కై వంగంది మానై వంగదు రోహన్. సో పిల్లలు చెడిపోయినారంటే డెఫినెట్గా అది పిల్లల్ని ఒక్కళ్ళని మనం బ్లేమ్ చేయలేము. ద రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద పేరెంట్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ద చిల్డ్రన్ బట్ ద పేరెంట్స్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండ్ దే ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్.
Right. అట్లాంటి లాస్ రావాలా రోహన్, లేకపోతే ఇంక ఇట్లాంటి క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఏమి ఇక్కడ ఏమి అయిపోదు, ఇది జూబ్లీ హిల్స్లో అయిపోతుంది, లేకపోతే ఇవాళ రేపటి నుంచి ఈ క్రైమ్ కంట్రోల్ అవుతుంది, లేకపోతే ఎరాడికేట్ చేసినామని ఏముండదు రోహన్. ఏంటంటే ఒకటి మనము ఎంతకాలం అయితే వెన్ దేర్ ఇస్ ఒక అంటే అక్కడ ప్రే ఉన్నంత కాలం ఒకడు అక్కడ హంటర్ ఉంటూనే ఉంటాడు. సో అట్లాంటివి ఉన్నప్పుడు అవతల అంటే ఒక సాధు జంతువు ఉన్నప్పుడు యువతలు ఎప్పుడు ఒక క్రూర జంతువు ఉంటూనే ఉంటుంది. అవును, ఇన్ మై వర్డ్స్. సో అట్లాంటి సిచ్యుయేషన్ మనం అవాయిడ్ చేయాలన్నా ఫేస్ చేయాలన్నా కూడా ఇట్స్ ఆల్ హియర్ మన దగ్గర ఉంటుంది. సో మనం దాన్ని అవాయిడ్ చేస్తామా లేకపోతే దాన్ని ఫేస్ చేస్తామా అనేది మన దగ్గర ఉంటుంది. రైట్. సో అట్లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా రావాలి. కానీ డెఫినెట్లీ పేరెంటల్ మానిటరింగ్ ఆర్ పేరెంటల్ కంట్రోలింగ్ అనేది చాలా అవసరం రోహన్. సో కనగానే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది చూడండి, నోటీస్ చేయండి, ఆలోచించండి. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చూసినాము బెంగళూరులో 700 స్టూడెంట్స్కి HIV పాజిటివ్ అని. సో ఇది ఎక్కడికి పోతున్నాం అంటే వేర్ వీఆర్ హెడింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. సో మనము దీన్ని కంట్రోల్ చేయగలమేమో కానీ టోటల్గా దాన్ని ఎరాడికేట్ చేయలేము. సో ఇట్స్ ఆల్ హియర్ అగైన్. మళ్ళీ అది పేరెంటల్ కంట్రోలింగ్ అంటాను నేను, మళ్ళీ పేరెంటల్ మానిటరింగ్ అంటాను నేను. ఎందుకంటే కన్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్తే నేను చెప్తే థర్డ్ పార్టీస్, నువ్వెవరా నా కొడుకు చెప్పడానికి నా కూతురు చెప్పడానికి అంటారు. కానీ పేరెంట్స్కి ఆ రైట్ ఉంది, అండ్ ఇట్స్ దేర్ డ్యూటీ ఆల్సో. నాట్ ఓన్లీ రైట్ బట్ ఇట్స్ దేర్ డ్యూటీ టు control them or monitor them or oversee them. Right. That's what I wish, and parents should be very careful, Rohan. Right. Thank you, Andy. Thank you so much. Welcome, Rohan.